హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే టీఏ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. టీఏ ఆర్మీ ర్యాలీ అనేది ఎప్పుడు కండక్ట్ చేయడానికి అవకాశం ఉందనేది అఫీషియల్గా మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది, ఇంటర్నల్ నోటీస్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ర్యాలీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ ఇదే వీడియోలో మీకు కొత్త వాళ్ళకు ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అవి కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. కాబట్టి ఎవరైతే టీఏ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీఏ ఆర్మీ ర్యాలీకి ప్రిపేర్ అవుతుంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదనమాట, వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయడం లేదు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్ట్ అప్ అయ్యేదని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. వీడియోలో క్లింగ్ స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లైక్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ బి కానీ, రైల్వే టెక్నీషియన్, ఏఎల్పీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కే కేవలం 399కి విత్ 100 వీడియో ఇస్తా ఉన్నాము. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా అంటే చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు టాపిక్ వెళ్ళినట్టే మనకు టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ 2026 బ్యాచ్ సంస్థ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతా ఉంది అండ్ ర్యాలీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనే దానికంటే ముందు ఎవరైతే దీనికి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక స్మాల్ అప్డేటు. దీనికి వచ్చేసి ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కండక్ట్ అయితే చేయరు. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. ఆ డేట్న వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్కి రిపోర్టింగ్ అయితే చేయాలి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని. కాబట్టి మీరు అప్లికేషన్ అయితే ఉంటుందని మీరైతే అనుకోవద్దండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరగదు అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా జరగదు, ఏదైతే గుర్తుపెట్టుకోండి. ఇక మెయిన్గా టాపిక్ పెడితే మనకి ఇది వచ్చేసి మనకు ఒక లెటర్ అయితే మనకు ఇంటర్నల్గా వాళ్ళైతే పంపించడం అయితే జరిగింది. ఆల్ టెరిటోరియల్ ఏవైతే జోన్స్ ఉంటాయి కదా, సౌత్ జోను, నార్త్ జోను అనేది అన్ని జోన్స్కి అయితే వాళ్ళైతే ఒక లెటర్ అయితే పంపించారు. ఆ లెటర్లో ఉన్నటువంటి మ్యాటరే ఇది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు మనకు టీఏ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే మనకు పంపించడం అయితే జరిగింది. సౌత్ కమాండో, ఈస్టర్న్ కమాండో, వెస్టర్న్ కమాండో, సెంట్రల్ కమాండో, నార్దర్న్ కమాండ్ అని ఇక్కడ ఈ టెరిటోరియల్ ఆర్మీ కమాండ్స్కి అయితే పంపించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ వచ్చేసి మీరు సింపుల్గా చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఇన్ టీఏ ఫర్ 2026 అండ్ 27 ఈజ్ లైక్లీ టు బి క్యారీడ్ అవుట్ మనకు అక్టోబర్ 2026 అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు 2026-27 ఏదైతే టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషను అండ్ ర్యాలీ అనేది అక్టోబర్ 2026లో అయితే కండక్ట్ చేయడానికి అయితే ప్లానింగ్లో అయితే ఉన్నాము అని ఈ నోటీస్లో ఉన్నటువంటి స్మాల్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ మనకు టీఏ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ టు ఫార్వర్డ్ మనకు యూనిట్ వైజ్ డిఫెన్స్ మనకు స్టేట్ అప్ టు 30 ఏప్రిల్ 2027. ఇక్కడ వచ్చేసి మ్యాటర్ ఏంటంటే 2027 అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 30 తేదీలోపు మనకు ఖాళీలు ఏర్పడతాయి కదా, వేకెన్సీ అనేది. కొంతమంది రిటైర్మెంట్ అవుతారు, కొంతమంది ట్రాన్స్ఫర్స్ అవుతారు. అలాంటి వేకెన్సీ అన్నీ కూడా మనకు యూనిట్ వైజ్గా, స్టేట్ వైజ్గా మనకు వేకెన్సీ అనేది తీసుకొని మనకి ఎప్పటికీ జూన్ 10, 2026 అంటే మనకు ఈ నెల 10వ తేదీలోపు రిపోర్టింగ్ చేయండి అని ఈ నోటీస్లో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం. ఇక్కడ చూసుకోండి, ఇన్ఫెంట్రీ టెరిటోరియల్ ఆర్మీ, ఇన్ఫెంట్రీ హెచ్&హెచ్ టెరిటోరియల్ ఆర్మీ, ఇంజనీరింగ్ రెజిమెంట్ టెరిటోరియల్ ఆర్మీ, అలాంటి ఏవైతే టెరిటోరియల్ ఆర్మ్స్ ఉంటాయి కదా, అలాంటి టెరిటోరియల్ ఆర్మీలోన ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి కదా ఆ వేకెన్సీస్ అన్నీ కూడా జూన్ 10 లోపు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రతి డేట్ అనేది మనకు ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిదీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే కానీ మనకు ఈ నోటీస్లో ఉన్నటువంటి మ్యాటర్ వచ్చేసి ఏంటంటే మనకు టీఏ ఆర్మీ అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉన్నారు కదా మనకు హెడ్, వాళ్ళ నుంచి మనకు ఆల్ కమాండ్స్కి మనకు ఇంటర్నల్గా ఒక నోటీస్ అయితే వెళ్ళిపోయింది. వేకెన్సీ అన్నీ కూడా మనకు తీసుకోండి, ఎన్ని వేకెన్సీ ఉంటాయి అప్పటికిప్పుడు 2027 ఏప్రిల్ 30 తేదీ వరకు ఎన్ని ఖాళీ ఏర్పడతాయని మొత్తం కూడా డేటా తీసుకొని ఈ డేటా మొత్తం కూడా జూన్ 10, 2026కి మాకు ఇవ్వండి. తర్వాత అక్టోబర్ 2026లో అయితే మీకు ర్యాలీ కండక్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం లైక్లీ టు అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే టీఆర్మీ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నారో అక్టోబర్లో ర్యాలీ ఉండే కండక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఈ నోటీస్లో ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారంగా. కాబట్టి ఇప్పుడు ఈ మంత్ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే మనకు మిడిల్ వచ్చేసి మనకు 4 months అయితే ఉంది. మరి రన్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఈజీగా కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకు 2025లో జరిగినటువంటి ర్యాలీలు వచ్చేసిందంటే
ఎవరైతే టైమింగ్లో కొట్టారో వాళ్ళందరినీ తీసుకున్నారు, చాలామందిని తీసుకున్నారన్నమాట. కాబట్టి మీరు మంచి టైమింగ్లో మీరు కొట్టడానికి చాలా ఛాన్స్ ఉంది. ప్రిపేర్ అవ్వండి, టైం కూడా ఎక్కువ ఉందన్నమాట, 4 months ఉంది మనకు. అండ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. సింపుల్ చెప్పాలంటే మనకు ఫైనల్గా అక్టోబర్లో ర్యాలీ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణలో అక్టోబర్ ఎండింగ్గానే ఉండొచ్చు, లేదంటే నవంబర్ స్టార్టింగ్లోనూ కండక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నుంచి మనకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నట్టయితే ఇది మనకు 2025లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది టీ ఆర్మీ ర్యాలీ. ఇది మనకు 2025లో మనకు ఏపీ అండ్ తెలంగాణలో నవంబర్లో అయితే ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేసినారు. బట్ ఈ సంవత్సరం వచ్చేసి మనకు అక్టోబర్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకు 1 month ఇంకా ముందే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మనకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 42 సంవత్సరాలు ఉన్నటువంటి కేవలం అబ్బాయిలు మాత్రమే దీనికి అర్హులు. ఒకవేళ అమ్మాయిలు వీడియోని చూస్తూ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా, బాయ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బెస్టీస్ కానీ, లేకుంటే ఎవరన్నా కానీ వాట్ ఎవర్, వాళ్ళకి ఇవన్నీ షేర్ చేయండి. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ వెళ్ళిపోతారు. 18 నుండి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మేలో మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే జనరల్ డ్యూటీకి 10th class పాస్ అయి ఉండాలి 45% మార్కులతోటి. అండ్ ఈ సబ్జెక్టులు మీకు 33% మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక సోల్జర్ క్లర్క్కి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్లో మీరు ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏవైతే ఈ సబ్జెక్ట్ మనకు 50% రావాలి. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కానీ, అకౌంట్స్ కానీ, బుక్ కీపింగ్ కానీ వాటిలో కూడా మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు సోల్జర్ ట్రేడ్స్మెన్, ఆల్ ట్రేడ్స్ అనమాట. మనకు హౌస్ కీపింగ్ అండ్ మెస్ కీపింగ్ కాకుండా 10th class పాస్ అయి ఉండాలి. 33% మనకు ఈ సబ్జెక్ట్ అయితే వచ్చి ఉండాలి. ఇక సోల్జర్ ట్రేడ్స్మెన్ మనకు హౌస్ కీపింగ్ అండ్ మెస్ కీపింగ్ వచ్చేసి 8th class పాస్ అయి ఉండాలి. 33% మార్కులు అయితే ఇచ్చి ఉండాలన్నమాట ఈ సబ్జెక్టు. బట్ వీళ్ళు కూడా సింపుల్గా 10th class పాస్ అయినా కూడా వీళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి మనకు 160 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఒకవేళ నార్త్ అయితే కనుక నార్త్ వాళ్ళకు 157 అయితే ఉంటుంది. బట్ మన సౌత్ వాళ్ళకు 160 సెంటీమీటర్లు. ఇక చెస్ట్ విషయానికి వస్తే కనుక నార్మల్ ఇప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే కనుక 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక వెయిట్ వచ్చేసి మనకు హైట్కి వెయిట్కి తగ్గట్టు అయితే ఉండాలి. ఇక రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకు కొంత ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళకు హైట్లో 3 centimeters, వెయిట్లో మనకు 3 kgs, చెస్ట్లో మనకు 3 centimeters రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్. సోల్జర్ క్లర్క్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవైతే కండక్ట్ చేస్తారు. అంటే మనకు కంప్యూటర్ టైపింగ్ కూడా చేయాలి. అది నాలెడ్జ్ అయితే మీరు నేర్చుకోండి. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో వాటికి సంబంధించిన మీకు స్పెసిఫిక్ ట్రేడ్ అవగాహన ఉందా లేదా, మీకు నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తారు అంతే. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనకు ఏపీ వాళ్ళకు ఏ డేట్ని అయితే రావాలి అని ఒక డేట్ ఇస్తాడు కదా. మనకు ఓవరాల్గా మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద సౌత్ జోన్కి 4 సెంటర్లు 3 సెంటర్లు ఇస్తాడు. కర్ణాటక కానీ, మహారాష్ట్ర, ఏపీ అట్లా మీరు ఏ స్టేట్ కన్నా వెళ్ళిపోవచ్చు. ఆడ ఏపీ అండ్ తెలంగాణకి ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్కి. అయితే ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మొత్తం ముందుగా డాక్యుమెంట్ చెక్ చేస్తారు. మీరు హైట్ అన్ని చెక్ చేసి తర్వాత మీకు రన్నింగ్ ఉంటుంది. ఇక రన్నింగ్ వచ్చేసి మనకు 1 mile రన్నింగ్, 1.6 kilometers రన్నింగ్ అనమాట. 1600 meters రన్నింగ్ని 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు 5 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 60 మార్కులు, 5 నిమిషాలు 31 నుండి 45 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 40 మార్కులకు, 5 నిమిషాలు 46 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే ఫెయిల్ అనమాట. అది చూసుకోండి. ఇక 31 నుండి 42 ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు 6 నిమిషాల 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అంటే 60 మార్కులు ఇస్తారు మీకు. 6 నిమిషాల 15 నుండి 30 సెకండ్స్ లోపు 40 మార్కులు ఈ విధంగా ఉంటుంది. ఇక 5 నిమిషాల 31 సెకండ్స్ తర్వాత కంప్లీట్ చేస్తే మీకు ఫెయిల్ అనమాట. ఇక రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు నెక్స్ట్ పులప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 10 తీసిన వాళ్ళకు అంటే ఏజ్ బిలో 30 years ఉన్న వాళ్ళకు 40 marks, 9 తీస్తే కనుక 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16 అండ్ 5 తీస్తే ఫెయిల్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు 9 feet డిచ్ అయితే ఉంటుంది అండ్ జిగ్జాగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి అయిపోయిన తర్వాత మనకు వెరైటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఫిజికల్కి అయితే మనకు 100 marks అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అది మెరిట్ అనమాట. ఇక వెరైటీ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే జనరల్ డ్యూటీ ట్రేడ్స్మెన్కి సేమ్ సిలబస్, సోల్జర్ క్లర్క్కి మనకు వేరువేరుగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks, నెగిటివ్ మార్కింగ్ 1 mark, అటెంప్టెడ్ చేయని బాతి 0 mark. జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్కి జనరల్ నాలెడ్జ్ 20 questions 40 marks, జనరల్ సైన్స్ 15 questions 30 marks, మ్యాథ్స్ నుంచి 15 questions 30 marks. ఓవరాల్గా 32 marks వస్తే పాస్ అవుతారు. బట్ మీకు మెరిట్ రావాలంటే జాబ్ వస్తే
ఎక్కువ ఉండాలి మెరిట్ అనేది. సోల్జర్ ట్రేడ్స్మెన్ కూడా సేమ్ అనమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు 40 మార్కులకు, జనరల్ సైన్స్ 15 అండ్ మ్యాథ్స్ నుంచి 15. 8th క్లాస్ కూడా సేమ్ అనమాట. ఇక అదేవిధంగా మనకు క్లర్కులు వచ్చేసి మనకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి 5 క్వశ్చన్లు అండ్ జనరల్ సైన్స్కి 5 క్వశ్చన్లు, మ్యాథ్స్ నుంచి 10, కంప్యూటర్ సైన్స్ నుంచి 5. ఇది మనకు పార్ట్ 1. ఇక పార్ట్ 2లో ఇంగ్లీష్కి 25 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఓవరాల్ 50 క్వశ్చన్లు 100 మార్కులకు 40 మార్కులు అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు టీఏ ఆర్మీ ర్యాలీకి సంబంధించి ఒక స్మాల్ అప్డేట్, ఒక నోటీస్ అయితే వచ్చింది. ఇది ఇంటర్నల్ నోటీస్ అనమాట. ఇది మనకు బయటకి అయితే రాదు. ఇది కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్టర్స్ అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ అయితే ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. వాటి ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకు జూన్ 10, 2026 ఏదైతే డేట్ ఉందో ఆ డేట్కి మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అన్ని టీఆర్మీ ర్యాలీ సెంటర్స్లో ఉన్నటువంటి ఖాళీ మొత్తం కూడా డేటా మొత్తం కూడా ఈ డేట్నే వెళ్ళిపోతుంది హెడ్ క్వార్టర్స్ టీఆర్మీ ర్యాలీ వాళ్ళకు. అది అయిపోయిన తర్వాత మనకు అక్టోబర్లో అయితే మనకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం కూడా వేకెన్సీ రిలీజ్ చేసి, అంటే ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలని మొత్తం కూడా అప్రూవల్ తెచ్చుకొని మనకు రిలీజ్ చేస్తారు. ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.